తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. అమెరికాలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. తల్లిని తమ్ముడిని అతి దారుణంగా హత్య చేశాడు పెద్ద కొడుకు. ఇది ఎక్కడో కాదు, అమెరికాలో చోటు చేసుకున్నటువంటి ఒక దారుణమైన ఘటన. యాక్చువల్ గా ఇందులో ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే, మనం ఏఐని టెక్నాలజీ పెరిగింది కాబట్టి సో దాన్ని యూజ్ అయ్యే విధంగా ఏఐని వాడుతూ ఉంటాం, కానీ ఏఐతో మర్డర్ చేయించాడు. అది ఎలా అనంటే, తన చాట్ జీపీటీ ద్వారా మర్డర్ కి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఎలా చేయాలి, ఏఐ నుంచి ఎలా క్రియేటివ్ చేసుకోవాలి అనేటువంటి ఒక ప్లాన్, పక్కా ప్లాన్ తోటే తల్లిని అలాగే తన సొంత తమ్ముడిని దారుణంగా హత్య చేసినటువంటి ఘటన. నిందితుడి పేరు అర్జున్, పెద్ద కొడుకు. అయితే తండ్రి లేడు, ఉద్యోగానికి వెళ్ళాడు. సో తల్లిని అలాగేనే అర్ధరాత్రి సమయంలో సో అతి దారుణంగా హత్యకు గురి చేశాడు. తన దగ్గర ఉన్నటువంటి ఒక పదునైనటువంటి ఆ యొక్క ఏదైతే నైఫ్ ఉంటుందో దాంతో దారుణంగా కిరాతకంగా హత్యకు పాల్పడ్డాడు. అనంతరం వాళ్ళని ఒకళ్ళేమో ఫస్ట్ ఫ్లోర్ లో, అంటే తమ్ముని ఫస్ట్ ఫ్లోర్ లో, తల్లినేమో కింద ఏదో వాళ్ళకి సెల్లార్స్ ఉంటూ ఉంటాయి కదా హౌస్ లోనే అమెరికాలో. సో అలాంటి ఒక సెల్లార్ లో రక్తపు మడుగులో తల్లిని అలాగే తమ్ముని కూడా వదిలేసి అక్కడి నుంచి తల్లి కారు తీసుకుని పరారైపోయాడు. ఈ విషయం అయితే అక్కడ పని చేసేటువంటి వ్యక్తి వెళ్ళి లోపల డోర్ కొట్టితే ఎవరు తీయకపోయేసరికి డోర్ నాక్ చేసి లోపలికి వెళ్ళింది. చూడంగానే దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఇది చూసినటువంటి ఆవిడ వెంటనే హస్బెండ్ కి కాల్ చేసింది. వాళ్ళ హస్బెండ్ కి కాల్ చేసి చెప్పింది. సో పోలీసులు వెంటనే వచ్చారు అండ్ చాలా తొందరగానే అర్జున్ని పట్టుకున్నారు. అర్జున్ని అంటే కస్టడీకి తీసుకుని పట్టుకునేటువంటి క్రమంలో ఎక్కడ కూడా రాను అన్నట్టుగా కానీ, లేదు అంటే తప్పించుకునేటువంటి ప్రయత్నం కానీ ఏది కూడా చేయలేదు అర్జున్. వాళ్ళు అక్కడ ఆయనని పట్టుకున్నారు, కారులో వెళ్తున్నటువంటి వ్యక్తిని, జస్ట్ సైలెంట్ గా వాళ్ళతో వెళ్ళిపోయాడు. అంటే ఇది కావాలనే చేసిందే, తనకి తర్వాత శిక్ష పడతాది అని తెలిసి కావాలని చేసినట్టు తెలుస్తుంది. ఎంత చేసినా ఏదైనప్పటికీ అతి దారుణంగా కన్న తల్లినే హత్యకు గురి చేశాడు. తనతో రక్తపు పంచుకుని పుట్టినటువంటి తమ్ముని హత్యకు గురి చేశాడు. ఇంత క్రూయల్ గా, అది కూడా ఏ టెక్నాలజీని యూజ్ చేసుకుని చేయడం అనేది ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతూ ఉంది. టెక్నాలజీ పెరుగుతుందని నిజంగా సంబరపడాలా, లేదు అంటే ఈ టెక్నాలజీ ద్వారా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని సో దీన్ని బాధని వ్యక్తం చేయాలా అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఇది అమెరికాలో చాలా ఎడ్యుకేటెడ్ గా ఉంటారు. సో ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే క్లియర్ కట్ గా ప్రతి ఒక్క మనిషికి ఒక పద్ధతిని నేర్పించే విధంగా అమెరికాలో ఉంటుంది అంటారు. మరి వాళ్ళు ఇండియన్స్ అనే తెలుస్తూ ఉంది. సో ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడే స్థిరపడినట్టు కూడా తెలుస్తుంది. సో అర్జున్ కూడా యూనివర్సిటీ, ఆయన చదువుకునేటువంటి చదువులో చాలా మంచి టాప్ ర్యాంకర్ కు కూడా గుర్తించారు. మరి ఇలాంటి క్రమంలో ఏని వాడి మళ్ళీ తల్లిని అలాగే తమ్ముడిని హత్యకి గురి చేయడానికి ఏమైనా పర్సనల్ అంటే కోపం ఏమైనా ఉండుండొచ్చు. ఎంత కోపం ఉన్నా తల్లిని తమ్ముడిని చంపేంత కోపం ఏముంటుంది అక్కడ. మళ్ళీ అది కూడా తండ్రి ఇంట్లో లేనటువంటి సమయంలో హత్యకు పాల్పడ్డాడు. వాళ్ళిద్దరిని అనంతరం చంపిన తర్వాత బయటికి పరారైపోయాడు. ఇప్పుడు ఆయన యొక్క ఫోన్ ని అలాగే రూమ్ లో యూజ్ చేసినటువంటి ల్యాప్టాప్ ని సర్చ్ చేస్తే ఈ విషయం బయటపడింది. ఆ చాట్ జీపీటీ తోటి ఆయన అడిగినటువంటి ప్రశ్నలు, ఏ విధంగా హత్య చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి ఏఐ ద్వారా ఒక వీడియోని క్రియేట్ చేసుకున్నటువంటి అర్జున్ యొక్క మెంటల్ స్టేటస్ ని తలుచుకొని భయపడుతున్నటువంటి పోలీసులు. ఈరోజు ఇంత దారుణమైనటువంటి ఘటనలు ఏర్పడుతున్నాయి అని అంటే, సో మీకు వెనకాల స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వ్యక్తే ఆ ఏఐ చేసినటువంటి. ఇప్పుడు ఏఐ అంటే ఏఐని మనం దేనికి యూజ్ చేయాలి అనేది అందరికీ తెలిసిన విద్యే. ఏదైనా విద్యను నేర్చుకోవడానికి, మనకు తెలియని విషయాన్ని తెలియడానికి ఏఐని వాడతాం, కానీ ఇలా హత్యలు ఏమి చేయాలి, లేదంటే ఇంకేం చేయాలి, నిజంగా ఏఐని ఎవరైతే క్రియేట్ చేశారో ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నప్పుడు సో అది సమాధానం ఇవ్వకుండా ఎందుకు దీన్ని మార్చలేకపోతున్నారు అనేటువంటి క్వశ్చన్ కూడా స్థానికంగా సో క్వశ్చన్ రేస్ అవుతూ ఉంది. ఒకరిని ఎలా కొట్టాలి, ఒకరిని ఎలా హత్య చేయాలి, ఇలాంటి ప్లాన్లు ఇవ్వు, అలాంటి ప్లాన్లు ఇవ్వవు, ఇలాంటివి ఎందుకు డిజైన్ చేసి పెట్టారు అందులో? అసలు దానికి రెస్పాండ్ అవ్వకూడదు కదా. యూజ్ అయిన వాటికే రెస్పాండ్ అవ్వాల్సినటువంటి ఏఐ ఇలాంటి హత్యలకి, అంటే ఇది ఇప్పుడే ఫస్ట్ టైం కాదు, దాదాపుగా ఇలాంటి సర్చింగ్ చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు చాట్ జీపీటీలో. ఇలాంటి చాట్ జీపీటీ ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది అనేది ఇప్పుడు నిజంగా పెద్ద క్వశ్చన్ మార్క్ గా తయారైంది.
మరి ఇప్పటికైనా అందులో ఇలాంటి టెక్నాలజీని తీసేస్తారా లేదా తెలియదు, కానీ ఇంకా ఇలాంటి దారుణాలు ఎన్ని చూడాలో అర్థం కావట్లేదు. కన్న కొడుకు చేతిలోనే తల్లి అలాగే రక్తం పంచుకుని పుట్టినటువంటి తమ్ముడు హత్యకి గురవ్వడం అనేది నిజంగా స్థానికంగా కలకలం రేపుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకేమైనా కారణం ఉందా, లేదు అంటే ఇంకెవరైనా చేసి మీద నెట్టారా అనేటువంటిది కూడా, సో లేదంటే ఆయన మెంటల్ కండిషన్ సరిగ్గా లేదా అంటే ఇలాంటివి ఎన్నో సో మెనీ క్వశ్చన్స్ ఇక్కడ రేస్ అవుతూ ఉన్నాయి. మీరు విజువల్స్ లో చూడొచ్చు, అక్కడ అర్జున్ ని తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఎక్కడ కూడా ఎలాంటి చిన్నది కూడా కనీసం ఏమీ లేకుండా వాళ్ళతో పాటు వెళ్ళిపోతూ ఉన్నాడంటే ఇది ప్రీ ప్లాన్డ్ గా కావాలని చేసింది. ఆ తర్వాత శిక్ష పడుతుంది అని తెలిసిన తర్వాతే తెలిసినటువంటి ప్లాన్ తో గుర్తించవచ్చు. చూడాలి మరి ఇందులో ఇంకేమైనా అప్డేట్స్ వస్తే డెఫినెట్ గా మీ వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అంతవరకు వాచ్ టు వి మీడియా.